కెన్ ఆల్సో బి ఇప్పుడు పార్టిసిపుల్స్ ఎలాగొచ్చాయి? యాడ్జెక్టివ్‌లో ఫంక్షన్ అయ్యాయి. టెన్సెస్‌లో వచ్చాయి. ప్యాసివ్ వాయిస్‌లో వచ్చాయి కదా! ఇప్పుడు Yes, sir. పార్టిసిపుల్స్ కెన్ ఆల్సో బి మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Morning, sir. టెన్సెస్‌లో ఉపయోగపడతాయి. ఇప్పుడు పార్టిసిపుల్ కెన్ ఆల్సో బి అ పార్ట్ ఆఫ్ పార్టిసిపుల్ ఫ్రేజెస్. ఫ్రేజెస్ అని చెప్పారు. దట్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. చూడండి, మనం దట్ క్లాస్ రాస్తున్నాం అంటే ఒక యాడ్జెక్టివ్ క్లాస్ పెడుతున్నాం మళ్ళీ ఇక్కడ. పార్టిసిపుల్స్ కెన్ ఆల్సో బి అ పార్ట్ ఆఫ్ పార్టిసిపుల్ ఫ్రేజెస్. ఈ పార్టిసిపుల్ ఫ్రేజెస్లో కూడా ఒక పార్ట్ ఉంటాయి కదా, చేయగలవు. ఈ ఫ్రేజెస్ అనేది ఒక నౌన్ అనుకోండి, మళ్ళీ దానికి కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దట్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నౌన్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకేనా? అదేం చేస్తుంది? పార్టిసిపుల్స్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఏది? నౌన్ గురించి. అంటే ఎవరైతే సబ్జెక్ట్ కింద ఉంటుంది కదా, అంటే సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్, సబ్జెక్ట్ గురించి. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ కదా గైస్, ఇదేనా ఒక సెంటెన్స్ రావాలంటే? ఈ సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం రాసేటప్పుడు కూడా నౌన్ క్లాస్, ఆబ్జెక్టివ్ క్లాస్ రాసామా లేదా, క్లాసెస్ యూజ్ చేసామా లేదా, మనం ఎలా సెంటెన్స్ మేక్ చేయగలుగుతున్నాం? మనకు వచ్చింది కాబట్టి మేక్ చేయగలుగుతున్నాం కదా. అర్థమైంది గైస్? ఇదేంటిది? ఫ్రేజెస్ గురించి చెప్తుంది. దట్ adjective that give more information about the noun or subject of the sentence. మనం ఇది రాయాలన్నా, ఇది చెప్పాలన్నా మన గ్రామరే ముఖ్యం కదా. పార్టిసిపుల్స్ కెన్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ పార్టిసిపుల్ ఫ్రేజెస్ దట్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నౌన్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. నాకు నౌన్ గురించి కానీ లేదంటే సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ గురించి కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే పార్టిసిపుల్ ఫ్రేజెస్ అంటే. ఓకేనా గైస్? ఫస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి మొదలు పెడతాం, అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ నుంచి మొదలు పెడతాం. ఫస్ట్ ప్రెసెంట్ పార్టిసిపుల్ చెప్తా. ప్రెసెంట్ పార్టిసిపుల్ మాట్లాడుకున్నాం, దీంట్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడదాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఒకటి, మీరు బి అనేది ఐఎన్జి చేస్తేనే కదా పార్టిసిపుల్ అవుతుంది. అవుతుందా? దీనికి పార్టిసిపుల్ ఏంటి? ప్రెసెంట్ పార్టిసిపుల్ ఏంటి? ఇప్పుడు దీనికి ప్రెసెంట్ పార్టిసిపుల్ ఏంటి గైస్? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఇది V1 కదా, ఓకేనా సార్? అర్థమవుతుందా గైస్? ఇది V1 కదా, ఇది V2 కదా. సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెసెంట్. పాస్ట్ పార్టిసిపుల్ ఇదే కదా. ప్రెసెంట్ పార్టిసిపుల్ V4. ప్రెసెంట్ పార్టిసిపుల్ ఇదే కదా. ఇప్పుడు నేనేమంటానంటే, బీయింగ్ ఏ టీచర్, you should be amiable. Being a teacher, స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా, టీచర్గా ఉండి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఐ ఆమ్ ఏ టీచర్, అంటే యు ఆర్ ఏ టీచర్. యు అన్నాం కదా, యు ఆర్ ఏ టీచర్. అండ్ యు యు ఆర్ ఏ టీచర్, మీరు ఒక టీచర్. అండ్ యూ షుడ్ బి అమేబుల్, మీరు అమేబుల్గా ఉండాలి. ఓకేనా? 2 సెంటెన్స్లు. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉందా ఒకటి?
మన గురించి ఒక సబ్జెక్ట్ గురించి చెప్తుందా? గైస్ అర్థమవుతుందా? ఆ, అది. ఆ, ఏది సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్? ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటిది? యూఏ కదా. బీయింగ్ ఏ టీచర్ కూడా యూ గురించే కదా. కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను ఏదైతే చెప్పాను, గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నౌన్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. పార్టిసిపుల్ అంటే అది స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ఏంటి? యూ షుడ్ బి అమేబుల్. మీరు అమేబుల్ గా ఉండాలి, అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ యూకి కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఏంటిది? బీయింగ్ ఏ టీచర్. మీరు టీచర్గా ఉండి యు ఆర్ ఏ టీచర్. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇదే కదా. దీన్ని ఎలా చెప్తున్నాము? పార్టిసిపుల్స్ చెప్తున్నాం. ఓకేనా? బీయింగ్ ఏ టీచర్ యూ షుడ్ బి అమేబుల్. అర్థమవుతుందా? అర్థమైంది. అర్థమవుతుంది సార్. ఆ. అంటే ఇప్పుడు 2 సెంటెన్స్ రాసేది ఒక ఒక సెంటెన్స్. సెంటెన్స్ చేసేస్తున్నాం. అదే పార్టిసిపుల్స్ లో ఉన్న గొప్పతనం అదే. ఇంకా ఏమీ లేదు. అల్టిమేట్ గా మనం ఏంటి, ఎందుకు చేస్తున్నాం అంటే, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాము పార్టిసిపుల్స్ అనేది? ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఒక రెండు సెంటెన్స్ల దాన్ని మనం ఒకటి జాయిన్ చేసేస్తున్నాం, ఒకటే చేసేస్తున్నాం. దాంట్లో ఇది పార్టిసిపుల్ వచ్చిందంటే ఒక నౌను, అంటే ఆ సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ గురించి కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్లో చెప్తున్నాను. స్టేట్ ఆఫ్ పొజిషన్లో చెప్తా, స్టేట్ ఆఫ్ యాక్షన్లో చెప్తా. ఇప్పుడు మీరు చాలా వరకు విని ఉండొచ్చు, బీయింగ్ ఎక్సైటెడ్. యాడ్జెక్టివ్ పెడుతున్నా నేను. ఓకేనా? బీయింగ్ ఎక్సైటెడ్, he went to the trip. అంటే he was excited. He went to the trip. ఓకేనా? he was excited, అతని స్థితి ఎగ్జైటెడ్ ఉన్నాడు. he went to the trip. దీన్ని నేను రెండు ముక్కల్ని ఏం చేస్తానంటే ఒకటి చేస్తాను. అది పైన రాసాం కదా, బీయింగ్ ఎగ్జైటెడ్. ఓకేనా? స్థితి ఇది పాస్ట్ లో అతని స్థితి. మళ్ళీ ఇలా కూడా చెప్పొచ్చు కదా, he is happy. he is tired అందాము. he is tired. he is taking రెస్ట్ ఆర్ న్యాప్ తీసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు. కునుకు. బీయింగ్ టైర్డ్, ప్రెసెంట్. ఇది ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకేనా? ఇది బీయింగ్ ఉంటే ప్రెసెంట్ అనుకోవద్దు, అలా ఏం కాదు. బీయింగ్ టైర్డ్, he is taking a nap.